బీఆర్ఎస్ నిరసనలకు పిలుపివ్వడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ను విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారని ఆయన అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కవితనే అంటుందని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ గారిని పిలిస్తే బీఆర్ఎస్ నాయకులు తెగగించుకుంటున్నారు. ఎందుకు పిలవకూడదు సిట్ అధికారులు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి దైవ సంభూతుడా, మానవ అతీతుడా, మహాత్ముడా? తప్పు చేస్తే ఎంతటి వారినైనా గుర్తు చేస్తూ ఉన్నాం. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తనపై వచ్చిన ఆరోపణలో తప్పులు తేలి చట్టం తను జైలు పంపించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కర్ణాటకలో యాడురప్ప కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో పొరపాటు చేసి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు వీళ్ళకి కనిపిస్తలేవా అంటున్నా. సకల జనుల సమ్మెతో ఎంతోమంది యువకుల అమరుల త్యాగ ఫలితం మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అలాంటి తెలంగాణను తమ నీచపు పనులతో భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇలాంటి నీచపు పనులు, దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఆ మూటాకు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ సిట్ పిలిస్తే ఎందుకు నాన్న యాగి చేస్తున్నారని అడుగుతా ఉన్నా. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్ గారు